నీతి కథలు టీవీ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది. సీతయ్య కొన్ని సంవత్సరాల క్రితం పల్లెటూరు నుండి పట్నం వచ్చి స్థిరపడ్డాడు. సీతయ్యకు భార్య రాధ, కూతురు కీర్తి, కొడుకు రాజేష్ ఉండేవారు. ఒకరోజు సీతయ్య భార్య రాధతో, రాధా, కీర్తెక్కడా? ఇంట్లో లేనట్టుంది. అంత త్వరగా లేచిందా? మీ కూతురు నా మాట ఎక్కడ వింటుందండి? ఉదయాన్నే త్వరగా లేచి బయటికెళ్ళింది. ఎక్కడికమ్మా అని అడిగితే బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. నీ మాటేంటి, నా మాటకెవడా వెందో. పట్నంలో ఉంటున్నాం గదా, పిల్లలు హుందాగా జీవిస్తారని అనుకున్నాను. పల్లెటూరి వాతావరణం వాళ్ళకు వద్దని చెప్పి పట్నంలో పెంచుతున్నాను. మీరే కదా పిల్లలకిష్టమైన చదువు చదివించాలని చెప్పి కీర్తి ప్రజల్లో ఉన్న సమస్యలకు ప్రభుత్వానికి తెలియజేసే పత్రికల్లో పని చేయాలనుందంటే ఆ చదువు చదివించారు.